తెలుగు రాష్ట్రాలపైన చలి పంజా విసురుతుంది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలులతోటి కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతూ ఉండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రానున్న 3 రోజులు అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లుగా తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా కొమరంభీం జిల్లా తిర్యాని మండలం కిన్నెదారలో 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోహినూరులో 6.2, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 7.5, వికారాబాద్ జిల్లా భీంపూర్లో 7.9, కామారెడ్డి జిల్లా జుక్కలో 8.2, నిర్మల్ జిల్లా పెంబిలో 8.8, నిజామాబాద్ జిల్లా సలూర్లలో 8.8, రాజనార్ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 9.1, ఇక ములుగు జిల్లా తాడ్వాయిలో 9.2, మంచిర్యాల జిల్లా జైపూర్లో 9.3, సిద్దిపేట జిల్లా మార్కుర్కులో 9.3, జయశంకర్ భూపాలపల్లి 9.4, పెద్దపల్లి జిల్లా రామగిరిలో 9.5, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్లో 9.5, ఇక జగిత్యాల జిల్లా భీమారలో 9.9, మెదక్ జిల్లా ఎల్తుర్తిలో 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.